గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం వేమన శతకములోనిది. ఈ పద్యం యొక్క భావార్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. నా పేరు లక్ష్మి. నేను బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో స్పిరిచువల్ సైన్స్ అండ్ ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ క్లాస్ టీచర్గా పనిచేస్తున్నాను. దీని యొక్క భావార్థాన్ని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానికి సన్నిద్ధమైపోయారు పాండవులు, కౌరవులు. పాండవులు 5 పాండురాజు కుమారులు. ధృతరాష్ట్రుని యొక్క కుమారులు కౌరవులు 100 మంది. వీరిద్దరూ శ్రీకృష్ణునికి బంధువులు. వీరిద్దరూ పాండవులు, కౌరవులు కృష్ణుణ్ణి సహాయార్థం వారి ద్వారకా నగరానికి విచ్చేస్తారు. ద్వారకా నగరానికి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుని వద్దకు వెళతారు. వెళ్ళి సహాయం అర్థిస్తారు. అర్థించినప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్తాడు. నేను ఒక్కడిగా ఒకవైపు ఉంటాను, నా సైన్యమంతా ఇంకొక వైపు ఉంటుంది. మీరు ఇద్దరిలో ఎవరు ఏమి కావాలని కోరుకుంటారో ఆ విధంగా నేను ఇస్తాను అని చెప్తారు. అప్పుడు పాండవులైనటువంటి అర్జునుడు, నాకు మీరు ఒక్కరు మా వైపు ఉంటే చాలు అని చెప్తారు. మరి పెద్ద సైన్యం అతనికి, కృష్ణుడి వద్ద ఉన్నటువంటి పెద్ద సైన్యాన్ని కౌరవులకి ప్రతినిధిగా వచ్చినటువంటి దుర్యోధనుడు తీసుకుంటారు. చివరికి కురుక్షేత్ర సంగ్రామంలో ఒక్కడిగా వెళ్ళినటువంటి కృష్ణుడు ఆ సంగ్రామాల్లో పాండవులకు విజయం చేకూర్చడానికి ఎంతగా సహాయపడ్డారు కదా. అలాగే దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆవు పాలు గంటెడైనా చాలు, కానీ కడవడైనటువంటి కరము పాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మనం తీసుకునేటువంటి ఆహారం భక్తిపూర్వకంగా పిడికెడు తీసుకున్నా అది మనకి ఎంతో శక్తిని, పుష్టిని ఇస్తుంది. అందుకనే తీసుకునేటువంటి ఆహారం పౌష్టిక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి. క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి, జంక్ ఫుడ్ తీసుకోకూడదు. ఆ విధంగా దీన్ని తెలియజేస్తుంది. క్వాలిటీ ముఖ్యం కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు. బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో కూడా ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనేది క్వాంటిటీ ముఖ్యం కాదు. ఆ స్కూల్లో ఇచ్చేటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ స్కూల్ యొక్క ప్రాధాన్యత అక్కడ ఉండే మెంబర్స్ సంఖ్యను బట్టి కాదు, అక్కడ ఉండే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు.